మనం ఎవరితోనైతే ఉంటామో మనం వాళ్ళలాగా తయారైతామంటారు చూసిండ్రా, ఇది 100% కరెక్ట్. ఎందుకంటే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ముందు నుంచే మంచి ఫుడ్ తినడం, వర్కౌట్ చేయడం అలవాటు అనమాట. కానీ మధ్యలో కొంచెం నెగిటివ్ పీపుల్ తలిగేసరికి సరి వర్కౌట్ చేయలేకపోయినా, సరిగా ఫుడ్ తినకపోయినా. కానీ గత 4 నెలల నుంచి మా రూమ్మేట్ బంగ్లాదేశ్ అతను ఆయేద్ భాయ్ అని చెప్పేసి, అతను డైలీ మంచి ఫ్రూట్స్ తింటాడు, వెజిటబుల్స్ తింటాడు, సలాడ్ తింటాడు, అప్పుడు మంచి వర్కౌట్ చేస్తాడు, ఒక మంచి పాజిటివ్ వైపుతో ఉంటాడు అనమాట. సో నేను కూడా అతన్ని చూసి అతనితో ఉండేసరికి నేను కూడా తిరిగి మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిన, మంచి డైలీ వర్కౌట్ చేసుకుంటున్నా, మంచి ఫుడ్ తింటున్నా, నేను మంచి ఫ్రూట్స్ తింటున్నా, ఒక మంచి పాజిటివ్ వైపుతో ఉంటున్నా. అదే నా రూమ్మేట్స్ ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు అనుకో, ఇప్పుడు నాకు కూడా కొంచెం నెగిటివ్ అలవాటు ఉండేవచ్చు. ఎవరైనా మంది తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు నా రూమ్మేట్స్ అంటే అనుకో, అంటే వాళ్ళు తాగుతుండ్రు కదా, వాళ్ళు తింటారు కదా, వాళ్ళు స్మోక్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి అలవాటు చేసుకునే ఛాన్సెస్ హై ఉంటాయి అనమాట. ఎంత కంట్రోల్ చేసుకున్నాం మనది మనకు, మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ కొన్నిసార్లు మనల్ని మార్చేస్తాయన్నమాట. సో నేనేం చెప్తా అంటే, ఎవరైతే టాక్సిక్ ఉంటారో, ఎవరైతే నెగిటివ్ పీపుల్ మీ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళని వీళ్ళని త్వరగా కట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాంటి నెగిటివ్ పీపుల్ని బ్లాక్ కోబ్రాస్ ఉంటారు, అంటే నల్ల నాగుంబొమ్మలు అనమాట. చాలా విషయంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ మీ లైఫే నాశనం అవుతుంది. సో వీళ్ళని త్వరగా నెగిటివ్ పీపుల్ని కట్ చేయండి మీ లైఫ్ నుంచి. ట్రై టు సరౌండ్ యువర్ ఎన్విరాన్మెంట్ విత్ పాజిటివ్ పీపుల్. వీలైనంత వరకు మీ చుట్టుప్రక్కల పాజిటివ్ పీపుల్ ఉన్నట్టు చూసుకోండి. అలాగుంటే మీరు కూడా పాజిటివ్ ఉంటారు అనమాట. పాజిటివ్ పీపుల్తో మాట్లాడడం నేర్చుకోండి, మీరు కూడా పాజిటివ్ ఉంటారు. పాజిటివ్ పీపుల్తో టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి, మీరు కూడా పాజిటివ్గా తయారవుతారు. అవాయిడ్ నెగిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. గుడ్ లక్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.